వారం రోజులైంది నువ్వు నా గురించి పట్టించుకోవడం మానేసి. అదంతా వారం రోజుల క్రితం నా మీద వచ్చిన కోపమే అనుకుంటాను. సరేలే, నీ కోపం నాకు అనుకూలంగానే ఉంది. నా ఇష్టం వచ్చినట్లు తిన్నాను ఈ వారం రోజులును. అయినా నాకేం కాలేదు. అంటే పూర్వం కంటే ఆరోగ్యంగా ఉన్నానన్నమాట. అందుచేత ఇవాళ అలా బయటికి వెళ్తున్నా అంటూ మేజర్ ఆనంద్ చిన్న కుర్రాడిలా సాధింపుగా మాట్లాడుతూ గరాజులోంచి కారు బయటికి తీశాడు. వారం రోజుల క్రితం అతని నోట పెళ్ళి అన్న మాట విన్నప్పటి నుంచి అదోలా గంభీరంగా తయారైన సుశీలకి అప్పుడు అతని మాటలు వింటుంటే ఆ గాంభీర్యం అంతా ఎటు ఎగిరిపోయి సన్నగా నవ్వు తన్నుకొచ్చింది. నువ్వు మీ అంకుల్ని వదిలిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ చేతకాని రాజన్ బతికే ఉన్నాడని గుర్తుంచుకో అన్న రాజన్ మాట ఇంకా చెవుల్లోనే ఉంది ఆమెకి. పసిపిల్లాడి లాంటి నిర్మలమైన మనసున్న ఈ అంకుల్ని వదిలి నేను పోగలనా అనుకుంది తనలోనే తను. ఇదిగో, నేను నిజంగానే వెళ్తున్నా, తర్వాత చెప్పలేదనేవు అన్నాడు ఆనంద్ మళ్ళీ కారులోంచి తల బయటికి పెట్టి గట్టిగా అరిచి. సుశీల ఒక్కసారి తెప్పరిల్లి చూసింది. వారం రోజుల గాంభీర్యాన్ని ఒక్కసారిగా అవతలికి నెట్టి వెళ్ళమని కానీ వద్దని కానీ సౌమ్యంగా అనడానికి చటుక్కున నోరు రాలేదామెకి. మనిషి ఆరోగ్యంగానే కనిపిస్తున్నాడు, అంత మాత్రాన అప్పుడే కారు నడిపేయాలా అనిపిస్తోంది. కానీ బతిమాలి బోధపరిచే ధోరణిలో లేదామె. వెళ్ళండి, మీకు నా పర్మిషన్ ఎందుకు? అన్నీ మీ ఇష్టం వచ్చినట్టే చేస్తారుగా. మీకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చేసింది కాబోలు. వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళండి అంది తను సాధింపుగా సుశీల. అలా అంటే న్యాయంగా వెళ్ళకూడదని అర్థం. ఆనంద్ ఆగిపోవాలి, కానీ ఆయన ఆగలేదు. చరున కారు ముందుకు దూసుకుపోయింది. సుశీల ప్రతిమలా చూస్తూ ఉండిపోయి కాసేపటికి సర్దుకుని చిన్నగా నవ్వేసింది. వారం రోజుల తర్వాత ఈ రోజుకి ఏదో టెన్షన్ తగ్గినట్లుగా ఉంది. ఒక మారు తోటంతా కలిగి తిరిగి ఏదైనా పుస్తకం చదువుదామని తన గదిలోకి వెళ్ళింది. అమ్మా, కొంప మునిగింది అంటూ ఆదరాబాదర పరిగెత్తుకుంటూ వచ్చాడు సీతారాం. ఏమైంది సీతారాం? కంగారుగా అడిగింది సుశీల. మీరు ఈ మూల చదువుకుంటూ కూర్చున్నారు, బాబుగారేమో గ్యారేజ్లోంచి కారు తీసుకుని జమ్మని వెళ్ళిపోతున్నారు, తెలిసిందా అన్నాడు అతను ఊపిరి ఎగదీసుకుంటూ. అమ్మయ్యా అని తేలిగ్గా నిట్టూర్చింది సుశీల. హాడలుగొట్టావులెద్దు, బాబుగారు నేను వెళ్ళమంటేనే వెళ్ళారులే అంటూ అతని సందేహాన్ని తీర్చింది. రాత్రి 8 అయింది. సాయంకాలం అనగా వెళ్ళిన మేజర్ ఆనంద్ ఇంకా తిరుగుమొహం పట్టలేదు. సుశీలకి విసుగెత్తిపోతోంది. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంది. అతను వేగంగా వచ్చేస్తే బాగుండు అనిపిస్తోంది. ఆలస్యంగా వచ్చినందుకు ఎంత కోపం చూపించాలో ఏమేమనాలో మనసులోనే రిహార్సల్ వేసుకుంది. ఈ ఇంటితో తనకెంత గట్టి సంబంధం ఏర్పడిపోయింది. ఇది తెంచుకుని తను పోగలదా అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన సుశీల ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ ఫోన్ గణగణమని మోగింది. హలో, నేను డాక్టర్ సురేంద్రన్ మాట్లాడుతున్నాను, శారదా నర్సింగ్ హోమ్ నుంచి అని వినిపించింది అవతలి కంఠం. భయకంపితురాలే వింటోంది సుశీల. ఎవరితను? ఈ గొంతెక్కడో విన్నట్టుంది. భయంగా ఉంది. ఎందుకని? ఏ అపరిచితులను చూసినా, ఎవరి కంఠం విన్నా ఎక్కడో చూసినట్లు, ఎప్పుడో విన్నట్టు ఈ మధ్య తను ఎన్నోసార్లు భయపడింది. ఇది కేవలం భయం అంతే. పిరికితనం పనికిరాదు, ధైర్యంగా ఉండాలి అంటూ తనకి తనే నచ్చ చెప్పుకుని, హలో, ఎవరు అంటూ వణుకుతూనే అడిగిందామె. నేను మేజర్ ఆనంద్ గారి అబ్బాయి విజయ్ స్నేహితుణ్ణి. ఆనంద్ గారికి చిన్న యాక్సిడెంట్ అయింది అన్నాడు డాక్టర్. ఆ మాట వింటూనే తల తిరిగినంత పనైంది సుశీలకి. హలో, పెద్ద ప్రమాదమేమీ కాదు. కాకతాళీయంగా నా నర్సింగ్ హోమ్ ముందే జరిగింది అదేదో. ఆయనకేవో కొంచెం దెబ్బలు తగిలాయి, బానే ఉన్నారు. మిమ్మల్ని కంగారు పడద్దని చెప్పమన్నారు. ఈ రాత్రికి ఆయన ఇక్కడే ఉంటారు అన్నాడు డాక్టర్. అంటే అంటే చాలా దెబ్బలు తగిలాయన్నమాట కంగారుగా అడిగింది సుశీల. ఆమె కంఠం విని అవతల మనిషి పక్కున నవ్వాడు. లేదని చెప్తున్నాను కదండి, ఎందుకంత కంగారు అన్నాడు అతను. మరైతే ఇంటికెందుకు పంపించడం లేదు ప్రశ్నించింది సుశీల. అదా, మీరొక్కరూ ఇంట్లో ఉన్నారని ఇంటికి వెళ్ళిపోతానని చిన్నపిల్లాడిలా ఆయన అల్లరి చేస్తూనే ఉన్నారు, కానీ నర్సుని పంపించే అవకాశం లేకపోవడం వల్ల నేనే వద్దంటున్నాను అన్నాడు డాక్టర్. డాక్టర్ గారు, నిజంగా ఆయనకి ప్రమాదకరమైన దెబ్బలేమీ తగలకుండా ఉంటే దయచేసి ఆయన్ని ఇంటి దగ్గర దిగిపెట్టి వెళ్ళండి. నేను ఆయన్ని అతి జాగ్రత్తగా చూసుకుంటాను. అంతగా అత్యవసరమైతే మీకు ఫోన్ చేస్తాను. ఆయన ఎక్కడా ఉండలేరు, ప్లీజ్.
మీకు తీసుకువచ్చే అవకాశం లేకపోతే మీ నర్సింగ్ హోమ్ ఎక్కడో గుర్తులు చెప్పండి, నేనే వస్తాను అంటూ గబగబా అనేసి అతని జవాబు కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది సుశీల. ఒక్క క్షణం తర్వాత మళ్ళీ అతని గొంతు వినిపించింది. సరే, మీరేం గాబరా పడకండి, అరగంటలో నేనే ఆయన్ని తీసుకుని వస్తాను అంటూ రిసీవర్ పెట్టేశాడు అతను. అరగంట కాలం 60 యుగాలుగా గడిచింది ఆమెకి. గేటు ముందు కారు ఆగింది. తలకి చేతులకి బ్యాండేజ్తో కారు దిగిన మేజర్ని చూస్తుంటే సుశీలకి దుఃఖం తన్నుకొచ్చింది. అంకుల్ అంటూ ఎదురుగా పరిగెత్తబోయిన సుశీల పక్కనే ఉన్న డాక్టర్ సురేంద్రని చూసి మంత్రించినట్లుగా ఆగిపోయింది. ఏదో విచిత్రమైన భయం. ఇతన్నెక్కడో చూశాను అనుకుంది బితుగ్గా. ఎవరో ఎక్కడ చూసిందో గుర్తు రావడం లేదు. బహుశా అతనే వచ్చి పలకరిస్తాడేమో. నువ్వు ఫలానా కదూ అంటాడు. తనేం చెప్తుంది? ఇలాంటి భయాలతో డాక్టర్ సురేంద్రను చూస్తూనే గడ్డకట్టుకుపోయి అల్లంత దూరాన్ని నించుండిపోయింది సుశీల. డాక్టర్ సురేంద్ర, మేజర్ ఆనంద్ ఆమెకి సమీపానికి వచ్చారు. సుశీల తేరిపారి చూసింది. ఎంత పిరికిత్తను! ఎవరో డాక్టర్ని చూసి ఎందుకంత భయపడాలి? అసలు తనెవరో ఆయనకు తెలియదేమో కూడా. తనలో భయం పసిగడితే అసలే దెబ్బలతో బాధపడుతున్న అంకుల్ ఇంకెంత బాధపడతారో అనుకుంది. నీ మాట విననందుకు తగిన శాస్తి జరిగింది చూసావా నవ్వుతూ అన్నాడు మేజర్ ఆనంద్. దెబ్బలు ఎవరికో తగిలాయన్నట్టుగా ఉంది ఆయన ధోరణి. అవునండి, ఈయనకి దెబ్బల బాధ కంటే మీ మాట వినలేదనే బాధ ఎక్కువగా కనిపిస్తోంది. సాయంకాలం నుంచి చూస్తున్నాను నవ్వుతూ అన్నాడు సురేంద్ర. పరిచయం చేసుకోవడం కానీ, కొత్తగా వింతగా లేదా కాస్త ఆశ్చర్యంగా చూడడం కానీ ఏమీ లేదు. ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగానే మాట్లాడేస్తున్నాడు అతను. సుశీల బెరుగ్గా చూసింది ఇద్దరి వైపును. ఇదిగో ఇతను డాక్టర్ సురేంద్ర, విజయ్ ఇతను మంచి స్నేహితులు. ఇతనికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా అంటూ పరిచయం చేశాడు మేజర్. సుశీల ఒక్కసారిగా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆ పరిచయం చేయడంలో ఉద్దేశం సఫలమైనందుకు మేజర్ ముఖంలో సంతోషం కనిపించింది. నమస్కారం, లోపలికి రండి, కూర్చునే ఉన్నారు, నిల్చునే ఉన్నారు అంది సుశీల కాస్త మామూలు మనిషి అయి మాట్లాడుతూ. అంతా లోపలికి వచ్చాక తన మాట మన్నించి స్వయంగా మేజర్ని ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టినందుకు సుశీల డాక్టర్ సురేంద్రకి ధన్యవాదాలు కూడా చెప్పింది, గౌరవం లోపం కాకుండా. అయినా కొత్త వ్యక్తి ఉనికి అట్టేసేపు భరించలేననిపించింది ఆమెకి. మేజర్ పరిచయంతో ఒక భయం తీరినా అంతర్గతంగా ఏదో సన్నని భయం ఇంకా వదలలేదు ఆమెని. అది పురుషులంటే ఉన్న భయం, అందున యువకులంటే మరీ భయం. మేజరు సురేంద్ర ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నా మాట విని విజయ్కి టెలిగ్రామ్ ఇవ్వండి. చిన్నదైనా పెద్దదైనా యాక్సిడెంటే. 4 రోజులు పోయాక విజయ్కి తెలిసి తీరుతుంది. అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా తెలిసి చెప్పలేదని నా ప్రాణం తీస్తాడు విజయ్ అంటున్నాడు సురేంద్ర. నేను ఎరక్కపోయి నీ నర్సింగ్ హోమ్ ముందు పడ్డానయ్యా బాబు, ప్రాణం తీస్తున్నావు. విజయ్ ఎందుకు ఇప్పుడు వచ్చి వాడేం చేస్తాడు అంటున్నాడు మేజర్ ఆనంద్. ఆయన కంఠం విసుగ్గా ఉంది. అంకుల్, కాఫీ తెస్తాను అంటూ ఆ సాకుతో అక్కడి నుంచి చటుక్కున్న లోపలికి పారిపోయింది సుశీల. ఆమె గుండెలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. విజయ్కి టెలిగ్రామ్ ఇవ్వండి అన్న సురేంద్ర మాట వాతలేసినట్లుగా మంట పెడుతోంది ఆమెకి. ఒకవేళ అతను రావడమే తటస్థిస్తే తనకి ఇంక చోటేది? 6 నెలలుగా తన సొంతం అనుకుంటున్న ఆ ఇల్లు ఒక్కసారిగా పరాయి చోటుగా కనిపించసాగింది ఆమెకి. అంతలోనే ఒకరోజు మేజర్ ఆనంద్ బాధపడుతూ అన్న మాటలు గుర్తొచ్చాయి. వాడు సన్యాసి అవుతాడో సంసారే అవుతాడో తెలీదు. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసి వస్తే పెళ్లి గురించి తప్పక ఆలోచిస్తాడనే ఆశతో నేను కూడా వాడిని వదిలేసి ఇలా వచ్చేశాను అని. ఆ మాట గుర్తుకు రాగానే సుశీలలో కాస్త ధైర్యం మొలకెత్తింది. పర్వాలేదు, ఈ డాక్టర్ మాటలకి ఎక్కడికి, అంకుల్ మనసేమిటో తనకి తెలుసు అనుకుని భయాన్ని దూరం చేసుకుంది. అమ్మా, పాలు పొంగిపోతున్నాయి అంటూ పరుగున వచ్చాడు సీతారాం. అప్పటికి ఎహలోకల్లోకి వచ్చింది సుశీల. కాఫీ చేసి తీసుకుని వెళ్ళేసరికి ఏవో తీవ్రంగా అంతవరకు మాట్లాడుతున్న సురేంద్ర మొహమాటంగా మెత్తబడిపోయాడు. సరే, నేను వెళ్తున్నాను, అవసరమైతే ఫోన్ చేయండి. మీకు దెబ్బలు తగిలినట్లు తెలియజేయకపోతే విజయ్ ఇల్లు పీకి పందిరేస్తాడని చెప్తున్నాను, మరోమారు ఆలోచించుకోండి అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి లేచాడు సురేంద్ర. ఆలోచించేదేమీ లేదు, విజయ్ ఇప్పుడు రానక్కర్లేదు ఖచ్చితంగా అన్నాడు మేజర్ ఆనంద్.
సుశీలకి తల మీద నుంచి పెద్ద బరువు దిగినట్లుగా అనిపించింది. సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు. తేలిగ్గా హాయిగా ఊపిరి తీసుకుంది. చూసావా, నేనేదో పనిష్మెంట్ ఇచ్చి వాడిని ఒక దారిలోకి తెద్దామనుకుంటుంటే సురేంద్ర ఏమంటున్నాడో? విజయ్ ఇల్లు పీకి పందిరేస్తాట. వేయమను, ఎలా వేస్తాడో. నేను ఆ పందిరికి చాందినీ కట్టించి బ్యాండ్ మేళం కూడా పెట్టిస్తాను. తిక్క కుదురుతుంది అన్నాడు మేజర్ ఆనంద్. సుశీల చిన్నగా నవ్వుకుంది. మర్నాడు మధ్యాహ్నం తగిలిన దెబ్బల వల్ల వచ్చిన జ్వరాన్ని పిసరైంతైనా ఖాతరు చేయకుండా క్రికెట్ కామెంటరీ వింటూ కూర్చున్నాడు మేజర్ ఆనంద్. వండర్ఫుల్, వండర్ఫుల్, 2 4s, ఓహో సూపర్ అంటూ ఉత్సాహంగా తగు రీతిన కంఠం కూడా పెంచుతున్నాడు. అంకుల్ అంటూ అసహనంగా అరుస్తూ బాణంలా దూసుకొచ్చి ట్రాన్సిస్టర్ కట్టేసింది సుశీల. కట్టేశావే అన్నాడు కినుకుగా చూస్తూ. నాకు ఆ కామెంటరీ వింటుంటే ఇలాగే పిచ్చిగా క్రికెట్ కామెంటరీ వినే వెధ ఒకడు గుర్తొస్తాడు. వాడు గుర్తొస్తే నాకు బ్యాలెన్స్ తప్పిపోతుంది. వాడి జ్ఞాపకాలతో నా ఒంటి మీద తేళ్లు జర్రులు పాకినట్లుగా ఉంటుంది. వాడిని గుర్తు తెచ్చే ఏ విషయాన్ని నేను సహించలేను అని గట్టిగా అరవాలనిపించింది సుశీలకి. కానీ అతి ప్రయత్నం మీద ఆవేశాన్ని ఆపుకుని, డాక్టర్ గారు మీకేమని చెప్పారు? మెదలకుండా పడుకుని విశ్రాంతి తీసుకోమంటే క్రికెట్ ఆడినంతగా గంతులేస్తున్నారే. ఆయన రానివ్వండి, చెప్తాను అంటూ ట్రాన్సిస్టర్ తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టి వచ్చింది. నిజంగా చెప్పకే పసిపిల్లాడిలా బేలగా చూస్తూ అన్నాడు ఆయన. చెప్తే సుశీల కొంటెగా అడిగింది. సురేంద్ర తిన్ననైనవాడు కాదు. నా మీద విజయ్కి చాడీలు రాస్తాడు. వాడేమో బెంబేలెత్తిపోయి అంటున్న అతని మాట పూర్తి కాకుండానే సుశీల మొహంలో రంగులు మారిపోయాయి. వచ్చేస్తాడు కాబోలు, వద్దు బాబోయ్ అన్నట్లుగా అయిపోయింది ఆమె మొహం. అంతలోనే సర్దుకుంది. మేజర్ తనని కనిపెడుతున్నాడని, తనలోని భయాన్ని పసిగట్టేస్తాడని, నువ్వేం మారలేదు అంటూ ఎప్పటిలా ఉరమకపోవచ్చు, కానీ నా కొడుకు నా ఇంటికి రావడం ఈ పిల్లకి ఇష్టం లేదన్నమాట అని అనుకుంటే, తన మనసులోని భావాల్ని అతను గ్రహించడం సుశీలకి ఇష్టం లేదు. అందుకే తెచ్చిపెట్టుకున్న నవ్వు ముఖం నిండా పులుముకుని కూర్చుంది. అవునులే, నీకు నవ్వులాటగానే ఉంటుంది మరి ఉడుగుబోతనం కనపరిచాడు ఆనంద్. లేకపోతే ఏమిటి అంకుల్, ఇల్లు పీకి పందిరేస్తే ఆ పందిరికి చాందినీ కట్టి మేళం కూడా పెట్టిస్తాను, తిక్క కుదురుతుంది అని నిన్న మీరేగా అన్నారు. ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు. నవ్వు ఆపుకుని అందంగా మార్చింది సుశీల. మేజర్ ఆమెని సూటిగా చూస్తున్నాడు. నీ మాటలు ఏమైనా నీ ఆంతర్యం నాకు తెలిసిపోయే అన్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. సుశీల ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆమెని ఆ స్థితి నుంచి కాపాడుతూ టెలిఫోన్ గణగణమని మోగింది. గిరిజా దీక్షిత్ వద్ద నుంచి ఫోన్ రాగానే మేజర్ వచ్చి అందుకున్నాడు. ఎలా ఉన్నారు భాయ్ సాబ్ అంటూ కుశల ప్రశ్నలు వేసిందామె. నిక్షేపంలా ఉన్నాను బెహన్ అన్నాడు మేజర్. ఆయన కంఠంలో గర్వం తొణికిసలాడింది. మీతో ఒక మాట చెబుదామని. మీకు నా మీద కోపం లేదంటే సందేహంగా అంది గిరిజా దీక్షిత్. భలేవారే, చెప్పండి అన్నాడు మేజర్ ఆనంద్. మీరు నమ్ముతారో లేదో, ఆ రోజు ఆ అమ్మాయిని నా కళాకేంద్రంలో చేర్చుకోలేని నా నిస్సహాయత నన్ను అనుక్షణం బాధిస్తూనే ఉంది భాయ్ సాబ్. సమాజానికి భయపడి ఆమెకి విద్య చెప్పడానికి నిరాకరించిన నా పరిస్థితి నన్ను సిగ్గుపడేలా చేస్తోంది. ఏం చేసినా నా హృదయభారం తీర్చుకోగలనా అని ఇన్నాళ్ళు యోచిస్తున్నాను. దేవుడే నా మొర ఆలకించాడు అంటూ ఆవిడ చెప్పుకుపోతుంటే మేజర్ ముఖం ఆనందంతో వికసిస్తోంది. సుందరయ్య అని నా పరిచయస్తుడు ఒక ఆయన కొత్తగా ఈ ఊరు వచ్చాడు. ఆయన హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు రెండింటిలోనూ మంచి దిట్ట. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ట్యూషన్ కోసం తిరుగుతున్నాడు. నేను సుశీల గురించి చెప్పాను. రేపు 10 గంటలకు మీ ఇంటికి వస్తానన్నాడు ఆయన. అతని గురించి ప్రత్యేకంగా నేను ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు. చూసి మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటో మీరే చెప్పండి అంది గిరిజా దీక్షిత్. ధన్యవాదాలు తెలుపుతూ ఫోన్ పెట్టేసి సంతోషంగా సుశీలకేసి తిరిగాడు ఆనంద్. అన్నీ విన్న సుశీల ముఖంలో చిరాకు అలుముకుంది. అవకాశం వచ్చినప్పుడు జారవిడ్చుకోకూడదు హెచ్చరించాడాయన. అంకుల్ అంటూ ఏదో చెప్పబోతుంటే, నే చెప్పినట్టు విను అన్నాడాయన. ఆ కంఠంలో శాసనం ఉంది. అనుకుంటూ నిస్సహాయంగా కదిలింది సుశీల.
ఉదయం లేచిన దగ్గర నుంచి మహా చిరాగ్గా ఉంది సుశీలకి. బ్రతుకు ఏదోలా గడిచిపోతోందనుకుంటే ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలట. తను అంకుల్ని ధిక్కరించే శక్తి ఏనాడో కోల్పోయింది. ఈ సుందరయ్య ఎవడో తన ప్రాణానికి యమకింకరుడిలా దాపురిస్తున్నాడు. అతను అనుకున్నట్లుగా రాకపోతే ఎంత బాగుండును. వచ్చినా అతను తన గురించి వివరాలు తెలుసుకుని సంగీతం నేర్పడానికి నిరాకరిస్తే చాలదు అనుకుంటూ తన ఆలోచనలకి తనే విస్మయం చెందుతోంది. గోడ గడియారం 10 మార్లు మొత్తుకున్నా మెలకు రానంత సుఖనిద్రలో ఉన్నాడు మేజర్. అతని గదిలోంచి పెడుతున్న గురక సన్నగా వరండాలోకి వినిపిస్తోంది. సీతారాం తన పనులు ముగించుకుని బయటకు పోయి బీడీ కాల్చుకుంటూ దూరంగా ఉన్న బంగ్లాలోని నౌకర్లతో ముచ్చట్లు చెప్తున్నాడు. 10 దాటింది. 11 కూడా అయింది. అమ్మయ్యా, ఈ సంగీతం ఎవరు రాలేదు. తన పాలిట దేవుడున్నాడు. బహుశా మరి రాడేమో. తన గురించి వివరాలు అతనికి ఈ పాటికి ఎవరో ద్వారా తెలిసే ఉంటాయి. ఆ ట్యూషన్ కోదండం అంటూ లెంపలేసుకుని ఉంటాడు. అసలే పిల్లలు కలవాడై ఉంటాడు. అందులోనూ ఆడపిల్లలున్నవాడైతే తనకి తప్పక జడుస్తాడు అనుకుంది సుశీల. అలా అనుకుంటుంటే ఆమెకి వింత సంతోషం కలిగింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. గేటు ముందర ఆటో ఆగింది. సుశీల గుండెల్లో చల్లని భయం రేగింది. దిగులు ముంచుకొచ్చింది. నిస్సహాయంగా కసిగా ఆటో కేసు చూసింది. సుందరయ్య అంటే ఇతనేనా సంగీతం మాస్టారు అనుకుంటూ క్షణకాలం పాటు అచేతనంగా ఉండిపోయింది. ఆటోలోంచి దిగిన వ్యక్తి గంపెడు పిల్లల తండ్రిలా ట్యూషన్ దొరికితేనే కూడు అన్నట్టుగా దిగులుగా, బడుగు దేహంతో, నడుం వంగి, నలిగిన గుడ్డలతో, పెరిగిన గడ్డంతో పేదరికానికి ప్రతినిధిలా ఉంటాడనుకున్న సుశీల ఊహ తారుమారైంది. ఇతన్ని ఎక్కడో చూశాను అనుకుంటూ మరింత భయంతో బిగుసుకుపోయింది. ఆటో దిగిన వ్యక్తికి 3 పదులు మించి ఉండవని అనిపిస్తోంది. సన్నని తెల్లని ధోవతిపై పాలనురుగు లాంటి తెల్లని ఫుల్ చొక్కా మీద నీలం రంగు వేస్ట్ కోటు, కనుబొమ్మలను కప్పేస్తూ కళ్ళద్దాలు, అప్పుడే గిరజాలు తిరుగుతున్న వంకీల జుట్టు, కాళ్లకి సాదా చెప్పులు. వేషం మాత్రం వయసును మించినట్టే ఉంది. అతను ఆటోకి డబ్బులు ఇస్తున్నాడు. ఎక్కడ చూశాను ఇతన్ని? తల బద్దలు కొట్టుకుని ఆలోచించినా గుర్తు రాలేదు. నా మొహం. ఈ ప్రపంచంలో మనుషులందరినీ ఎక్కడో చూసి ఉన్న భయం నాకు. ఏ కొత్త వాళ్ళని చూసినా అలాగే అనిపిస్తుంది. డాక్టర్ సురేంద్ర కంఠం విని అతన్ని చూసి కూడా అలాగే భయపడ్డాను. ఇదివరకు చూడడం వల్ల భయం కాదు. మరేమిటి? ఆ డాన్స్ మాస్టర్గా కనిపిస్తున్న ఆ సంగీతం మాస్టరు ఒక యువకుడు, అందమైన యువకుడు. ఒక చూపుతో, ఒక నవ్వుతో తనలాంటి అవివేకులందరికీ సమ్మోహనాస్త్రం వేసి ఇలా వచ్చాడో, ఎంతమందిని మోసం చేశాడో. తనని మళ్ళీ మోసం చేయాలనుకుంటూనే ఉంటాడు. అందుకే సంగీతం చెప్పే నెపంతో ప్రవేశిస్తున్నాడు. నిజంగా పరువు మర్యాదలు కావలసిన వాడెవడైనా తనలాంటి దానికి పాఠం చెప్పడానికి వస్తాడా? లేకపోతే వీడు కాల నాగులాంటి వాడు, చోటివ్వకూడదు, తరిమేయాలి అంటూ సుశీల బుర్ర పిచ్చి పిచ్చిగా తయారైంది. పూనకం వచ్చిన దానిలా కూర్చుని చోటు నుంచి లేచింది. మేజర్ గురక సన్నగా వినిపిస్తూనే ఉంది. థ్యాంక్ గాడ్ అనుకుంటూ విసురుగా ముందుకొచ్చింది. ఆ యువకుడు అప్పటికే వరండా మెట్లు సమీపానికి వచ్చాడు. సుశీల చరచరా దిగి చివరి మెట్టుకొచ్చింది. ఆగండి అంది. వచ్చిన వ్యక్తికి మరి అడుగు ముందుకు పడలేదు. మీ పేరు సుందరయ్య కదూ అంది. సుశీల్ని ఆపాదమస్తకం పరిశీలనగా చూస్తున్నాడు అతను. జవాబు చెప్పకుండా అలా చూస్తున్నందుకు సుశీలకి ఒళ్ళు భగ్గుమంది. గిరిజా దీక్షిత్ మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని చెప్పుంటారు. ఇదంతా మా అంకుల్ పొరపాటు వల్ల జరిగింది. ప్రస్తుతం నేను సంగీతం నేర్చుకోవడానికి సిద్ధంగా లేను. క్షమించండి. దయచేసి వెళ్ళండి. మీకు మరో ట్యూషన్ దొరక్కపోదు అంటూ త్వరగా ఎవరో తరుముకొస్తున్నట్లుగా అనేసింది సుశీల. అతను రెప్ప వేయకుండా ఆమె మోహన రూపాన్నే చూస్తున్నాడు. ఆ చూపు సుశీలలో భయాన్ని క్షణక్షణానికి ఉధృతం చేస్తోంది. ప్లీజ్ వెళ్ళండి, ఈసారి ప్రాధేయపూర్వకంగా అంది సుశీల. అతను ఉన్న చోటు నుంచి కదల్లేదు. మేజర్ లేచిపోతాడేమోని మరో పక్క భయంగా ఉంది సుశీలకి. అతనిలో కాస్త చలనం కలిగింది. ఇంట్లోకి కొంచెం మెడ సాగింది. సుశీల భుజాల మీదుగా చూస్తూ నేను మేజర్ ఆనంద్ అంటూ తడబడుతూ ఏదో అనబోయాడు. తన భయం కనిపెట్టి వెర్రి వేషాలు వేస్తున్నాడు అనుకుంటే ఒళ్ళు మండింది సుశీలకి. మేజర్ ఆనంద్ కాదు, నాకిష్టం లేని పని దేవుడు కూడా నా చేత చేయించలేడు. సంగీతం నేర్చుకోబోయేది నేను.
నాకు ఇష్టం లేదని మరోమారు చెప్తున్నాను కదా, ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ విసురుగా అనేసి అతని కర్మానికి అతన్ని వదిలేసి చకచకా లోపలికి వచ్చేసింది సుశీల. మేజర్ గురక వినపడ్డం లేదు. లేచి బయటికి వస్తే, రాని, అంకుల్ ముందే ఇతనికి తగిన బుద్ధి చెప్తాను అనుకుంది కోపంగా సుశీల. ఎవరమ్మా వచ్చింది? లోపల నుంచి మేజర్ ఆనంద్ కంఠం వినిపించింది. హాలు దాటి మేజర్ గదిలోకి రాబోతున్న సుశీల పాదాలు ఒక్కసారి నేలకంటుకుపోయాయి. ఆమె బెదురు చూపులు ఏవేవో గుర్తు తెచ్చుకుంటూ హాలంతా కలిదిరిగి మూలగా ఉన్న టేబుల్ దగ్గర సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయాయి. ఆ టేబుల్ మీద మేజర్ ఆనంద్, అతని కొడుకు విజయ్. అంటే అంటే అతను సుందరయ్య కాదు. అలా అనుకుంటుంటే భూమి గిర్రును తిరిగిపోయినట్లయింది సుశీలకి. గొంతు పొడారిపోతోంది. బుర్ర పనిచేయడం లేదు. భయాందోళనలతో గుండె తీవ్రంగా కొట్టుకుంటోంది. బాబుగారు, మన విజయబాబు వచ్చేశాడు, విజయబాబు వచ్చేశారు అనుకుంటూ పొలికేకలేస్తూ పరిగెత్తుకుని మేజర్ ఆనంద్ గదిలోకి వెళ్తున్నాడు సీతారాం. విజయ్, విజయ్య! పిచ్చిదానిలా ద్వారం కేసి చూసింది సుశీల. అంతవరకు తన సంగీతం అయ్యేవారుగా సుందరయ్యగా భావించిన ఆ మేజర్ కొడుకు విజయ్ తలంచుకుని తండ్రి గదికేసి నడుస్తున్నాడు. సుశీల ముందు నుంచి వెళ్తున్నప్పుడు లిప్తకాలం ఆగి మరోమారు అదోలా ఆమె కేసి చూసి మరీ వెళ్ళాడు. సుశీలకి తాను చేసిన పొరపాటేమిటో అర్థమైంది. విజయ్ రాకతో రాకూడదనుకున్న ప్రమాదం ఏదో సంభవించినట్లు గడగడలాడిపోతోంది. భూమి బద్దలై తన్ని లోపలికి తీసుకుపోతే బావుండనిపిస్తోంది ఆమెకి. క్రమంగా మేజర్ గదిలో నుంచి మాటలు వినిపించసాగాయి. మొత్తానికి నేను భయపడినంతా చేశాడన్నమాట ఈ సురేంద్ర, రాని చెప్తా అంటున్నాడు మేజర్ ఆనంద్. అన్యాయం, వాడినేం అనకండి. వాడు నిజమైన స్నేహితుడినని రుజువు చేసుకున్నాడు. తప్పేదైనా ఉంటే అది మీదే అంటూ విజయ్ తండ్రితో ఏదేదో పోట్లాడుతున్నాడు. సుశీల మరబొమ్మలా హాలు దాటి వరండాలోకి వచ్చింది. అప్పుడే డాక్టర్ సురేంద్ర కారు వచ్చింది. సీతారాం పరిగెత్తుకుని వెళ్ళి కారులోని పెట్టి బ్యాగు పట్టుకొస్తున్నాడు. ఎలా ఉన్నారండి మీ అంకుల్? చెప్పిన మాట విని మందేనా సరిగ్గా పుచ్చుకుంటున్నారా లేదా? అందుకే ఆయనకి తెలియకుండా ఆ రోజే విజయ్కి టెలిగ్రామ్ ఇచ్చానులేండి. ఇంక విజయ్ చూసుకుంటాడు. ఏవో స్ట్రైక్ల కారణంగా వాళ్ళ కంపెనీ కూడా మూతపడిందట. పర్వాలేదండి, ఉంటాడు. అసలే పితృవాక్య పరిపాలకుడు. నేను రమ్మంటే వస్తాడో రాడో అని ఆయన పేరు పెట్టే ఇచ్చాను టెలిగ్రామ్ కూడాను అంటూ డాక్టర్ సురేంద్ర సరదాగా చెప్తున్నాడు. సుశీల మట్టి బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది. నోట మాట రాలేదు. ఓహో, ఏమిటలా చూస్తున్నారు? వాడు ముందు సామాను వెనక వచ్చిందనా? తీరా స్టేషన్ నుంచి వస్తుంటే తోవలో నా కారు ట్రబుల్ ఇచ్చింది. కాస్త బాగు చేసుకుని బయలుదేరే వరకు ఆగలేక ఆటోలో వచ్చేశాడు విజయ్. అలాంటి వాడికి ఆయనకి ఇలా యాక్సిడెంట్ అయిన విషయం చెప్పకపోతే తర్వాత నన్ను బతకనిస్తాడా చెప్పండి? ఇంతకీ ఏడి విజయ్ అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళాడు సురేంద్ర. లోపల ఆనంద్, విజయ్, సురేంద్ర ఏవేవో గలగలా మాట్లాడేసుకుంటున్నారు. మధ్య మధ్య సంబరంగా సీతారాం కూడా ఏదో చెప్పేస్తున్నాడు. ఇన్నాళ్ళు తనదనుకుంటున్న ఆ ఇల్లు అకస్మాత్తుగా పరాయిదైపోయినట్లు ఒక్కసారి ఒంటరిగా భయంగా దిగులుగా అనిపించింది సుశీలకి. తన స్థానాన్ని ఎవరో ఆక్రమించేసుకుని తనని అధపాతాళానికి అణగదొక్కేస్తున్నట్లుగా ఉంది. గొంతు చించుకుని గట్టిగా అరవాలనిపిస్తోంది. మనిషి సంచారం లేని చోటకి పోయి కరువు తీరా ఎడవాలనిపిస్తోంది. మన్నుమెత్తినట్టు స్తబ్దుగా అయిపోయిందామె. ఫోన్ మోగుతోంది. విజయ్ వెళ్ళి అందుకున్నాడు. హలో, నేను మేజర్ ఆనంద్ గారి అబ్బాయి విజయ్నే. ఏమిటి? ఆహా, సరే చెప్తాలేండి అంటూ రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు. నాన్నగారు, గిరిజ ఆంటీ ఫోన్ చేశారు. సుందరయ్య అని ఎవరో సంగీతం టీచర్ని ఇవాళ 10 గంటలకు పంపిస్తానని మీతో నిన్న చెప్పారట. ఆయనకి సడన్గా ఏదో ఒంట్లో చికాకు కలిగి రాలేకపోయారట. తర్వాత తప్పకుండా వస్తారని, మిమ్మల్ని అనుకోవద్దని చెప్పమంది ఆవిడ అంటున్నాడు విజయ్. అన్నీ సుశీల చెవిని పడుతూనే ఉన్నాయి. కదలడానికి శక్తి లేనట్లుగా వీధి వరండాలో స్తంభాన్ని ఆనుకుని అలాగే నిల్చునుంది. ఎప్పటినుంచో అలాగే ఉండిపోయింది. కాసేపు అయ్యాక సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు. అమ్మా, బాబుగారు పిలుస్తున్నారు అంటూ వచ్చాడు సీతారాం. మంత్రముగ్ధలా మేజర్ గదికేసి నడిచింది సుశీల నెమ్మదిగా. ఎదురుగా విజయ్. తలెత్తడానికి ముఖం చెల్లలేదు సుశీలకి.
తను సుందరయ్య అనుకుని కటువుగా మాట్లాడి పొమ్మంది. కానీ అంతకు ఆమెకి సిగ్గుకు మించిన భయమే కలుగుతోంది అతన్ని చూడాలంటే. ఏ భయాన్ని దూరం చేసుకున్న యువకులంటే ఆమెకున్న భయం వేసమెత్తు కూడా తగ్గలేదు. తన తండ్రి ఆశ్రయం ఇచ్చిన నరహంతకి ఈమెనా అన్నట్టుగా చూస్తాడేమో. ఆ చూపుల్ని ఎదుర్కోవడానికి అవమానంగా ఉండి తలెత్తలేదు సుశీల. మేజర్ ఆనంద్ మంచానికి అల్లంత దూరంలో ఆగింది అపరాధిలాగా సుశీల. చూశావా సుశీల, సురేంద్ర అనుకున్నంత పని చేశాడు. హడలుగొట్టి విజయన్ రప్పించేశాడు. వీళ్ళిద్దరూ తోడు దొంగలనుకో, చిన్నప్పటి నుంచి అంతే అంటూ గడగడ ఏదో మాట్లాడబోయిన ఆనంద్ సుశీలలో చలనం కలగకపోవడాన్ని గమనించి ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు. అన్నట్టు వీడే, రోజు చూస్తూనే ఉన్నావుగా వీడి ఫోటో, వీడే విజయ్ అన్నాడు. తలెత్తకుండానే చేతులెత్తి దండం పెట్టింది సుశీల. నేను నీకేం అపకారం చేయలేదు, నా జోలికి రాకు, నన్ను ఇలా బతకని అన్నట్లు ఉన్న ఆమె ముఖ భావాల్ని మేజర్ ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు. విజయ్, ఈ అమ్మాయి అంటూ ఏదో చెప్పబోయాడు. తెలుసు ముక్తసరిగా అన్నాడు విజయ్. ఏమిటి తెలుసు అన్నట్టుగా ఆరాటంగా, ఆవేదనగా, భయంగా, దిగులుగా చూస్తూ నెమ్మదిగా తలెత్తింది సుశీల. అప్పటికే సుశీల మీ స్నేహితుడు కూతురు అన్నాడు విజయ్. అతని గొంతు మార్దవంగా ఉంది. అంతేకాదురా విజయ్, నాకు దేవుడిచ్చిన వరం అనుకో. బీటలు వారిన నా జీవితానికి సారం. నా ఒంటరి బతుక్కి ప్రస్తుతం సుశీలే ఆధారం. మా ఇద్దరి అనుబంధం ఎలా చెప్పాలో తెలియడం లేదురా అంటుంటే మేజర్ కంఠం పూడుకుపోయినట్టు అయిపోయింది. అంకుల్ పిలిచారుట అసహనంగా అడిగింది సుశీల. పర్వాలేదు, సుశీల్లో చలనం కలిగింది అనుకుంటూ మేజర్ ఆమె కేసు చూశాడు. అవును పిలిచాను కదూ, రోజు ప్రాణం తీసి 11కే భోజనం పెట్టేదానివి, ఇవాళ 12 దాటింది, అసలే ఆకలిగా ఉంది, ఇంతవరకు భోజనం లేదేమిటా అని. అన్నట్టు మరో విషయం, సురేంద్ర నన్ను అన్నీ తినమన్నాడు. నాకేం ఒంట్లో జబ్బు లేదు, ఇవాళ ఆవకాయ అన్నం తిని తీరుతాను అంటూ చిన్న కుర్రాడిలా మాట్లాడాడు ఆయన. ఆయన అలా మాట్లాడితే సాధారణంగా సుశీలకి ఆపుకోలేని నవ్వు వస్తుంది. కానీ ఇప్పుడు ఆమె మనసంతా మొద్దుబారి ఉంది. సారీ అంకుల్, ఆలస్యం అయిపోయింది అంటూ ఏదో సాకు దొరికింది కదా అని చటుక్కున వెనక్కి తిరిగి బయటికి వచ్చేసింది సుశీల. విజయ్ గెస్ట్ రూమ్ని తన రూమ్గా మలుచుకుని సామాన్ సర్దేసుకుని స్నానానికి బయలుదేరాడు. కిచెన్లో సుశీల ఒక్కరితే ఉంది. ఆ పక్క నుంచే వెళ్తూ ఓ మారు కిచెన్లోకి తగ్గి చూశాడు. మేజర్కి భోజనం అమరుస్తున్న సుశీల అతన్ని క్రూరముగాన్ని చూసినట్లే చూసింది. సీతారాం, వంట చేసేందుకు ఎవరూ లేరా అంటూ గుమ్మం దగ్గరే పెరట్లోంచి వస్తున్న సీతారాంని ఆపి అడిగాడు విజయ్. లేరండి కొంచెం నసుగుతున్నట్లుగా అన్నాడు సీతారాం. ఎంచేత? కొంచెం తీవ్రంగా ఉంది అతని కంఠం. అమ్మగారే చేస్తున్నారండి అన్నాడు సీతారాం. ఆ వంట వాళ్ళ కథంతా ఎకరవ పెడితే మళ్ళీ ఎక్కడ చివాట్లు తినాల్సి వస్తుందో అని. ఆవిడెందుకు చెయ్యాలి ప్రశ్నించాడు విజయ్. ఓహో, ఇంట్లో ఇతనికి ఇదే కాబోలు పెత్తనం, ఇక ఇతందే కాబోలు పెత్తనం అనుకుంది సుశీల బితుగ్గా చేత్తో గుండెలు రాసుకుంటూ. ఎందుకంటే ఏం చెప్పమంటారు, ఆ అమ్మగారిని అడగండి అంటూ సుశీల తను ఎలాగైనా కాపాడుతుందన్న ధైర్యంతో గడుసుగా తప్పించుకున్నాడు సీతారాం. ఆ సంభాషణ స్పష్టంగా చెవులకు వినబడుతున్న సుశీల బిగుసుకుపోయింది. దగ్గరగా అడుగుల శబ్దం వినిపిస్తోంది. ఒళ్ళు చల్లబడిపోతోంది. చేతిలోని భోజనం పళ్ళెం కింద పడిపోతుందేమో అనిపిస్తోంది. ఇలా ఇవ్వండి, పళ్ళెం నేను తీసుకెళ్తాను అంటూ ఎదురుగా వచ్చిన విజయ్ తనని ఇంకే ప్రశ్నలు వేయకుండా నమ్రతగానే అడుగుతున్నాడు. ఆ చొరవ సుశీలకి ఏదోలా ఉంది. కానీ ఆలస్యం చేస్తే మరో క్షణం అతని ముందు నిల్చోవలసి వస్తుంది అన్నట్లుగా అతను అడిగిందే తడవుగా టకీమని చేతిలో పెట్టేసిందాన్ని. విజయ్ తండ్రి గదిలోకి వెళ్ళాడు. నువ్వు తెచ్చావేమిట్రా, సుశీలేది అడిగాడు మేజర్. ఇదేం బాలేదు నాన్నగారు, ఆ అమ్మాయి ఏమైనా వంట మనిషా, మీరు దబాయించి మరీ పని చేయించుకుంటున్నారు కాస్త తీవ్రంగానే అడిగాడు విజయ్. నీ మొహం లేరా, వంట మనిషిని ఎవరైనా దబాయిస్తారా? సుశీల్ని నేను ఎన్నైనా అంటాను, సుశీల్ నన్ను ఏదైనా అంటుంది. నీకు తెలియదులే కానీ సుశీల్ని పిలు అన్నాడు మేజర్ ఆనంద్. విజయ్ తనని పిలవడానికి వస్తాడేమిటో చెప్పమా
అనుకుని మితుగ్గా గోడకు అంటుకుపోయింది సుశీల. విజయ్ రాలేదు. పిలవను, నేనే పెడతాను అంటున్నాడు విజయ్. సుశీల నెమ్మదిగా ఊపిరి తీసుకుంది. విజయ్ స్నానానికి వెళ్ళాడు. రాగానే భోజనం పెట్టాలా? అతనికి ఎదురుగా కూర్చుని తను భోజనం చేయాలా? అమ్మో, ఆ దృశ్యం ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. తిండి మానేస్తే? లేనిపోని ప్రశ్నలు. ఏం చేయడం? సుశీలకి ఏమీ అర్థం కాలేదు. గబగబా ప్లేట్లో ఇంత వడ్డించుకుని తనొక్కరితే కూర్చుని నిమిషంలో భోజనం చేసి అయిందనిపించేసుకుంది. విజయ్ భోజనానికి వచ్చాడు. తలనొప్పి పేరుతో సీతారాంను అతనికి వడ్డించమని చెప్పి సుశీల ఆ ఛాయలకు కూడా రాలేదు. మధ్యాహ్నం 2 గంటలైంది. మందు వేసుకోవాలి, సుశీలను పిలు అన్నాడు మళ్ళీ మేజర్. సుశీలకి మేజర్ కంఠం వినిపిస్తూనే ఉంది. విజయ్ ఎదుట పడతాడని మళ్ళీ ఆమెలో భయం. నేనిస్తాలేండి, మందే కదా అన్నాడతను. అమ్మయ్యా నిట్టూర్చింది సుశీల. 4 అయింది. సుశీల, కాఫీ ఏదమ్మా అంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేస్తున్నాడు మేజర్ ఆనంద్. గప్చిప్గా వెళ్ళి కాఫీ చేయడం ప్రారంభించింది సుశీల. సీతారాం ఎటుపోయాడో, చుట్టుపక్కల ఎక్కడా లేడు. సుశీల విసుక్కుంది. ఈ కాఫీ పట్టుకుని మళ్ళీ ఆ మనిషి ఎదురుగా వెళ్ళాలి అనుకుంది. ఇంతలో, అంత శ్రమ మీకేనా, నన్ను ఏదైనా చేయనివ్వండి అంటూ నవ్వుతూ కాఫీ కప్పులున్న ట్రే అందుకున్నాడు విజయ్. అతని కంఠం విన్నప్పుడల్లా, అతను ఎదురైనప్పుడల్లా ఏదో భయం, వణుకు, దుర్బలత్వం పీక్కు తింటున్నాయామని. విజయ్ వచ్చి 12 గంటల కాలం కాలేదింకా. 6 నెలల నుంచి జబ్బుపడిన మనిషిలా తయారైంది సుశీల. సాయంకాలం అయింది. సురేంద్ర వచ్చాడు. అందరూ కలిసి మేజర్ గదిలో గలగలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆనంద్ నెమ్మదిగా గదిలోనే పచారులు చేస్తున్నాడు. సుశీలని భయంకరమైన ఒంటరితనం పీడిస్తోంది. అలా అని ఎవరితోనూ కలవలేకపోతోంది. 8 అయింది. వంట చేసి సీతారాం చేత లోపలికి భోజనం పంపించింది సుశీల. ఈసారి మేజర్ సుశీల గురించి అడగనైనా లేదు. విజయ్ని వారించి తనే స్వయంగా తీసుకున్నాడు. సురేంద్ర, విజయ్ కలిసి ఎటో వెళ్ళిపోయారు. మేజర్ రికార్డ్ ప్లేయర్ తీసుకుని హాయిగా వింటున్నాడు. బిక్కుబిక్కుమంటూ తన గదిలో కూర్చుంది సుశీల. అమ్మా, విజయ్ బాబు డాక్టర్ బాబు ఇంట్లో భోంచేస్తున్నారు, రానని ఫోన్ చేశారు. పక్క బంగ్లా నౌకర్లు 2వ ఆట సినిమాకి వెళ్తున్నారు, నేను వెళ్తానమ్మా అంటూ వచ్చాడు సీతారాం. అప్పటికే సుశీల మెదడు మహా గందరగోళంగా ఉంది. యాంత్రికంగా తిరుగుతోందే తప్ప ఇంట్లో ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడుస్తోంది ఆమెకి. ఎక్కడికైనా పారిపోవాలనుకుంది. ఈ ప్రపంచంలో తను తలదాచుకుందుకు ఒకే ఒక్క చోటు మిగిలింది, జైలర్ రాజన్. అతని దగ్గరికి వెళ్ళిపోతానంటే అంకుల్ ఎన్ని ప్రశ్నలు వేస్తారో. అంత సులువుగా వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వకపోతే అనుక్షణం ఈ నరకం భరించాలి. లేదు, వెళ్ళిపోవాలి. చెప్తే వెళ్ళనివ్వరు, చెప్పకుండా దాటేయాలి. అలా వెళ్తే అంకుల్ తన గురించి ఏమనుకుంటారు? ఏమైనా అనుకొని, విజయ్ అనే ఈ అందమైన రాక్షసుడు ఈ ఇంటి నుంచి కదిలాడని కాస్త తెలిస్తే తప్ప తను తిరిగి రానే రాదు అంటూ ఒంటరిగా తన గదిలో కూర్చుని ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చిన సుశీల సీతారాం 2వ ఆట సినిమాకి పోతానడం మంచి శకునంగా తోచింది ఆమెకి. భోజనం చేసి వెళ్ళు అంటూ టికెట్ డబ్బులు కూడా తెచ్చి ఇచ్చింది. సీతారాం వెళ్ళిపోయాడు. మేజర్ ఆనంద్కి ఒక క్షమాపణ ఉత్తరం రాసి టేబుల్ మీద ఉంచింది. చడి చేయకుండా 4 బట్టలు తీసి తోలుపెట్లో వేసుకుంది. ముందు వెనకలు ఆలోచించడం మాని ఎప్పుడు అర్ధరాత్రి అవుతుందా అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. 11 గంటలకే పుస్తకపట్నం ముగించుకుని లైట్ తీసేసి పడుకున్నాడు మేజర్. సుశీల ఆ ఛాయలకు కూడా పోలేదు. అతను కూడా పిలవలేదు. గోడ గడియారం 12 కొట్టింది. మేజర్ ఆనంద్ గురక లయబద్ధంగా వినిపిస్తోంది. 1 గంట దాటితే మెడ్రాస్ వెళ్లే బండి వస్తుంది. సుశీల నెమ్మదిగా లేచింది. ఎక్కడా సడిలేదు, సన్నగా సముద్రపు పోరు తప్ప. అడుగులో అడుగు వేసుకుంటూ మేజర్ గది ముందుకొచ్చింది. మసక వెలుతుర్లో అరనెరిసిన అతని దుబ్బు మీసాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుకు వెళ్లాలంటే కాళ్ళు అడ్డం లేదు. వెనక్కు పోదామంటే పెనుభూతం లాంటి భయం తినేస్తోందో మూల. మేజర్ గురకలో మార్పు లేదు. సుశీల కాళ్ళు ముందుకే నడిచాయి. మరి కాసేపు ఆగితే సీతారాం వచ్చేయచ్చు. సుశీల తొందరగా వచ్చి నెమ్మదిగా హాలు తలుపు తెరిచి బయటికి వచ్చి తలుపు మూసి ముందుకు కదిలింది.
రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. భుజం నిండుగా పమిట కప్పుకుని ఇటూ అటూ భయంగా చూస్తూ అడుగులేస్తోందామె. ఇంచుమించు ఒక అర ఫర్లాంగ్ దూరమైనా నడిస్తే కానీ ఆటో రిక్షాలు లాంటివేవీ దొరకవు. బంగళాకి ఆమడేసి దూరం. 100 గజాల దూరం ఇంకా దాటకుండానే భయంతో కెవ్వున కేకేసింది సుశీల. ఎదురుగా ఎవరో తాగుబోతూ ఊగుతూ జోగుతూ హఠాత్తుగా ఆమెను సమీపించాడు. భయంతో గడ్డకట్టుపోతున్న సుశీల వెనక్కి తిరిగి ఇంటికేసి పరుగు ప్రారంభించింది. వెనక తాగుబోతూ తరుముకొస్తున్నాడు. పరిగెత్తలేకపోయింది సుశీల. బంప్ హెడ్ బోర్డు ఏదో తగిలి ఖడేల్మన్న శబ్దం వినిపించింది. పటాకీలు పేలుతున్నాయి, దీపావళి ఏంట్రా అంటూ ముద్దముద్దగా గొణుక్కుంటూ తాగుబోతు అటూ ఇటూ చూస్తున్నాడు. సత్తువు కొద్దీ పరిగెత్తి వచ్చి ఇంట్లో పడి తలుపు మూసేసింది సుశీల. భయంతో పొడారిపోయింది. ఎగ ఊపిరి వచ్చేస్తోంది. మొద్దుబారిపోయినట్లయిన మెదడు కాసేపటికి నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించింది. ఛీ, ఎంత తెలివి తక్కువ పని చేయబోయింది తను. అర్థం లేని భయాలతో కోరి ఆపదలను కొని తెచ్చుకునే తనలాంటి అవివేకులు ఎక్కడైనా ఉంటారా? అంకుల్కి తనేం చేయబోయిందో తెలిస్తే ఛీ, ఎంత సిగ్గుచేటు. ఆమె తల సిగ్గుతో వాలిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ మేజర్ గది ముందుకొచ్చింది. నీలం బెడ్ ల్యాంపు పల్చని వెలుతురులో నిగనెగ మెరుస్తోంది మేజర్ చేతిలో తుపాకీ. అంకుల్, కీచుగా అరిచిందామె. నువ్వెలాంటి పనులు చేస్తావో నాకు బాగా తెలుసు. ఇల్లు దాటి వెళ్ళాలనుకుంటే ఇది కాదు సమయం అన్నాడాయన. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మేజర్ గంభీర స్వరం ప్రతిధ్వనిస్తోంది. అంకుల్, వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ ఏదో అనబోయింది సుశీల. ఇప్పటికే చాలా రాత్రి అయింది, నువ్వు వెళ్ళి పడుకోవచ్చు అన్నాడాయన. ఆయన ఆర్డర్ జారీ చేసినప్పుడు పులిలాగే కనిపిస్తాడు. కళ్లల్లోంచి ముందు కొరకపోతున్న ప్రవాహాన్ని పెదిమలతో నొక్కి పెట్టుకుంటూ తన గదిలోకి పరుగు తీసింది సుశీల. ఆ రాత్రంతా కంటికి కునుకులేదు. అంతవరకు ఉన్న భయం స్థానంలో చేసిన తెలివి తక్కువ పనికి పశ్చాత్తాపం, మేజర్ కళ్ళ ముందు తల వంచుకునే పరిస్థితి తెచ్చుకున్నాననే బాధ ఆమెని పిప్పి పీల్చి చేయసాగాయి.